హలో గైస్, హై వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మెడికల్ టర్మ్స్ ఏంటంటే మన హ్యూమన్ బాడీలో వైటల్ ఆర్గాన్స్ అంటే ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో వైటల్ ఆర్గాన్స్ అంటే ఏంటి అంటే మన బాడీ హ్యూమన్ బాడీ బతకాలన్నా కూడా డైలీ యాక్టివిటీస్ చేసుకోవాలనుకున్నా కూడా సో ఇవి వైటల్ ఆర్గాన్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ వైటల్ ఆర్గాన్స్లో ఒక్కటి ఎఫెక్ట్ అయినా కూడా సో బాడీ అంతా కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వైటల్ ఆర్గాన్స్ ఏంటి అంటే బ్రెయిన్. సో హ్యూమన్ బాడీ మొత్తం రన్ అయ్యేది ఎలా అంటే బ్రెయిన్ అండ్ హార్ట్ అనమాట. సో ఈ బ్రెయిన్ హార్ట్ ఈ రెండు వైటల్ ఆర్గాన్స్. అండ్ వన్ మోర్ థింగ్ లంగ్స్, కిడ్నీ, లివర్ అనమాట. సో ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది, మెదడు ఎలా పనిచేస్తుంది అంటే కాగ్నిటివ్ ఎఫెక్టివ్ ఇస్తుంది. సో మనం ఎలా చేయాలి, ఏమైనా మాట్లాడాలన్నా ఎలా ఆలోచించాలి, లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి, ఏం తినాలి, సో మనం ఏమైనా మాట్లాడాలన్నా కూడా అది వెంటనే బ్రెయిన్కి సంబంధించిన విషయాలన్నమాట. సో ఈ బ్రెయిన్ అనేది, ఈ న్యూరాన్ అనేది ఒకదానికొకటి కనెక్టెడ్లో అయితే ఉంటాయన్నమాట. సో మన బాడీకి ఏమైనా జరిగినప్పుడు వెంటనే ఆ సెన్సేషన్ అనేది ఈ బాడీ ద్వారా, స్కిన్ ద్వారా వెంటనే మన బ్రెయిన్కి అయితే ఈ న్యూరాన్స్ ఏవేవైతే ఉంటాయో ఒక్కొక్క న్యూరాన్కి ఇలాగా అటాచ్ అయ్యి అయితే ఉంటుందన్నమాట. సో ఒక న్యూరాన్ నుండి ఇలా న్యూరాన్స్ అటాచ్ అయి ఉంటాయి. సో ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి ఇట్లా మెసేజ్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుందన్నమాట. సో ఇది బ్రెయిన్ యాక్టివిటీ. అండ్ వన్ మోర్ థింగ్ హార్ట్ తెలుసు కదా, ఇది 24 అవర్స్ ఆన్లో ఉంటుందన్నమాట. సో అది హార్ట్ ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసి బాడీ పార్ట్స్ అంతా పంపిస్తుంది అన్నమాట. సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని ప్యూరిఫై చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మార్చి సో బాడీకి అంతా సరఫరా చేస్తుంది. లంగ్స్ ఎలా మనం తీసుకునే ఆక్సిజన్ని మనం తీసుకొనేసి ఈ ఆక్సిజన్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదలడం. కిడ్నీ ఎలా మనం ఇన్పుట్, మనం ఏవైతే వాటర్, ఏవైతే ఫుడ్ ఏవైతే తీసుకుంటున్నామో అవి కిడ్నీలో లైక్ అవి యూరిన్గా మార్చి వేస్ట్ ప్రోడక్ట్స్ని అంతా వైడింగ్ చేసేస్తాయన్నమాట. అండ్ లివరు ఆ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. లివర్లో ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ ఈ లివర్ ప్రొడక్షన్ చేసే ఎంజైమ్స్ కానీ వాటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎనర్జీ అనేది ప్రొడక్షన్ అవుతుందన్నమాట. ఈ గ్లూకోజు మన బాడీలోకి వెళ్ళి అది ఎనర్జీగా కన్వర్ట్ అయితే అవుతుందన్నమాట.